చెప్పండి ఇలా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? అసలు ఏం చెప్పదలుచుకున్నారు? నమస్కారం. నా పేరు సువర్ణ. మేము తల్లుల సంఘం నుండి మారేడుపల్లి మండలం నుండి వచ్చాము. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించామంటే, మరి గత కొన్ని రోజులుగా మేము పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ చేశాము. తల్లుల సంఘం నుండి మేము స్కూల్స్ విజిట్ చేసి అనేక సమస్యలపైన మేము పిటిషన్స్ ఇచ్చాము. అధికారులకి, ఎమ్మెల్యేలకు అందరికి ఇచ్చాము. దాంట్లో కొన్ని సమస్యలు నెరవేర్చారు, అంటే తీర్చాయి. కానీ ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. దాంట్లో అంటే ముఖ్యంగా ఇలా ప్రధానంగా ఏంటంటే తరగతి గదుల సమస్య ఒకటి ఉంది. పిల్లలకి వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి, స్కూల్ శుభ్రం చేయడానికి గవర్నమెంట్ నుండి ఎలాంటి ఆయాలు లేదు. ఈ రెండు సమస్యలు మేము గుర్తించడం జరిగింది. దీని కారణంగానే కనీసం మా ద్వారా కాకపోయినా నేరుగా పిల్లలు అడిగితేనన్నా వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారని మేము 5 స్కూళ్ళ నుండి పోస్ట్ కార్డ్స్ రాయించడం జరిగింది. అంటే విద్యార్థులు ఎలాంటి ఇప్పుడు వాష్రూమ్స్ అంటే ఇప్పుడు ప్రధానంగా అంటే మెయిన్గా స్కూళ్ళలో వాష్రూమ్స్ సమస్య. ఇప్పుడు అది క్లీన్ చేయకపోతే ఎలా వెళ్తారు పిల్లలు? ఇప్పుడు మన కుటుంబంలో ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీలోనే ఒక్కరోజు క్లీన్ చేయకపోతే మనం వాష్రూమ్ వాడుకోలేం. అట్లాంటిది 600 మంది ఆడపిల్లలు, అక్కడ 1000 మంది పిల్లలు చదువుకుంటారు అక్కడ అడ్డగుట్ట ఏరియాలో. మరి అలాంటి సమయంలో రోజుకి 2 సార్లు చేసినా కూడా నష్టం లేదు. అది క్లీన్ చేయడానికి అక్కడ లేరు గవర్నమెంట్ నుండి. అది ప్రొవైడ్ చేయాలా ఆ పరిస్థితిని తీసేయడానికి. ఎందుకంటే ఆ సమస్య వల్ల పిల్లలు సరిగా తినలేక వాటర్ తాగలేకపోతున్నారు. మీరేమో పాఠశాలలో సరైన వసతులు లేవని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. విద్యా వ్యవస్థను ప్రగతి బాటలో నడిపిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఎట్లా చేస్తారు ఇదంతా? అయితే సార్ చెప్పింది మరి కొన్ని స్కూల్ చూసి చెప్పాడు, కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్కి వచ్చి వాళ్ళు విజిట్ చేసి, లేకపోతే వాళ్ళు రాకపోతే బస్తీలల్లో ఏరియాలలో ఒక కమిటీ వేసి తెలుసుకొని అది చెప్పాలి. అంటే పాఠశాల అంటే చూసుకున్నట్టయితే పాఠశాలలో విద్య సరిగా లేక చాలా మంది విద్యార్థులు కూడా డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం కొన్ని ప్రాంతాలలో. ఎట్లా చూస్తారు మేడం ఇదంతా? డ్రాప్ అవుట్ అవుతున్నారంటే ఇది మౌలిక సమస్యలే. అక్కడ పిల్లలు సరిగా రాకపోవడము, అక్కడ కొన్ని స్కూళ్ళలోనేమో టీచర్స్ ప్రాబ్లం ఉంది. అంటే టీచర్స్ అంటే కొంతమంది స్టాఫ్ ఉండడం వల్ల అట్లా కొంతమంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. కొంతమంది దూరంగా ఉండి రాలేకపోతున్నారు. కొంతమంది ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల స్కూల్కి వచ్చినాక కొన్ని సమస్యలు అంటే వాటర్ సరిగా లేక ఇలాంటి ప్రాబ్లమ్స్తో కూడా పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. ప్రధానంగా ఏంటంటే పిల్లలకు నాణ్యమైన విద్య అందాలనంటే ఇప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన విద్య అంటే విద్య ఒక్కటే వాళ్ళని మంచి స్థితికి తీసుకెళ్తుంది. అలాంటి పిల్లలకి విద్య అందించాలంటే మంచి వాతావరణం ఉండే స్కూల్ వాళ్ళకి అందించాలి. సరి అయిన వసతులు ఏర్పరచాలి. సఫిషియెంట్ టీచర్స్ ఉండాలి. దీనివల్లనే పిల్లలకు అన్ని విధాలుగా న్యాయంగా జరుగుతుంది. వాళ్ళ హక్కులు కాపాడబడతాయి. పిల్లలు కూడా మంచిగా చదువుకుంటారని కోరుకుంటున్నాను. భద్రాచలం కానీ ఇటు ఆదిలాబాద్ కానీ ఇటు ములుగు జిల్లాలో కానీ వాళ్ళ దగ్గరికి విద్య వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక జనరేషన్ తయారవుతుంది. లేకపోతే ఆ పిల్లలు ఏమవుతారో తర్వాత మనం చెప్పలేము. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన బాధ్యత ఆ పిల్లల్ని కాపాడుకోవాలి. మనం ఆ కొత్త జనరేషన్ తయారు చేయాలి. అది మేము ఈ మధ్య మొన్న ఆగస్టు 15న మా రూరల్ మీడియా సంస్థ ద్వారా మేము పరిశీలించిన అంశం. దీని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని నేను కూడా ఒక వీడియోలో చేసే ప్రయత్నంలో ఉన్నాను. ములుగు జిల్లా పరిస్థితి ఆ విధంగా ఉందా లేదంటే అన్ని జిల్లాల పరిస్థితి? మేము అబ్జర్వ్ చేసిన ములుగు జిల్లాలో ట్రైబల్ ఏరియా, అన్ని ట్రైబల్ దాదాపు భద్రాచలం కానీ కొత్తగూడెం కానీ ట్రైబల్ ఏరియాలో పరిస్థితి ఇదే. ఆ పిల్లల్ని పట్టించుకోరు. వాళ్ళు అట్లా గాలికి ఎదుగుతారు, గాలికి తిరుగుతారు తప్ప వాళ్ళని పట్టించుకోరు. అది పట్టించుకోవాలనేది మా బాధ్యత. ముందు ఆ పిల్లల్ని మనం కాపాడుకోకపోతే ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది. అంటే ప్రభుత్వం ఎందుకు చేరలేకపోతుంది అక్కడ దాకా అంటే ఏం చెప్తారు? చేరలేకముందు మాకు తెలియదు. మరి ఆ లోకల్ గవర్నమెంట్ చూడాలా, లోకల్ జిల్లా కలెక్టర్ చూడాలా, అంతే కదా. ములుగు జిల్లా కలెక్టర్ పట్టించుకోవాలి. అది వాళ్ళ దృష్టి మేము తీసుకెళ్తాం. ప్రభుత్వం ఎందుకు చేరటం లేదు? ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళటానికే ఒక వాగు దాటి కింద మీద పడి నేను ఈ వయసులో కూడా వాగు దాటాల్సి వచ్చింది. దాటి ఆ విలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. మరి ప్రభుత్వానికి ఏమి పరిమితులు ఉన్నాయో ఏమో నాకు తెలియదు. అది మీరే తరపున మీరు కూడా అడగాలి ప్రభుత్వాన్ని. అంటే ఎలక్షన్స్ వచ్చినాయంటే ప్రతి ఇంటికి వెళ్తారు. ఎలక్షన్ వాళ్ళ ఓట్లు కావాలా, ఆ ఓట్ల వరకే అంతే. ఆ తర్వాత వాళ్ళు తిన్నారా, ఉన్నారా, బతికారా, నథింగ్. ప్రభుత్వం కనీసం ఎందుకంటే మనం చదువు తర్వాత ఏదైనా ఒక ఇంట్లో ఒక పిల్లగాడు చదువుకుంటే ఇల్లు బాగుంటుంది, తర్వాత సమాజం బాగుంటుంది, తర్వాత దేశం బాగుపడుతుంది. చదువు లేకపోతే వాడు ఏమవుతాడో వాడికే తెలియదు. మీకు తెలుసు కదా చదువు లేనప్పుడు ఏంటంటే. కాబట్టి మేమేమంటే ప్రభుత్వం ప్రైమరీ విద్య, పునాది విద్యని పటిష్టం చేయాలి. అది మా పాలసీ. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికే విద్యాశాఖ నా చేతుల్లో పెట్టుకున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఊర్లలో చూస్తారు. సీఎం గారు చూడాలా అంటే అన్ని విషయాలు సీఎం గారు చూడలేదు కదా. సీఎం అన్ని విషయాలు చూడలేదు. ఆయన మంచి మనసు ఉంది, రేవంత్ రెడ్డి గారు మంచి మనసు, అందరూ చదవాలని ఉంది. కానీ మాలాటోళ్ళని చెప్తున్నాం కదా, మేము వెళ్ళి చూస్తున్నాం కదా, మేము వెళ్ళి చూసి వీడియోలు పెడుతున్నాము, సోషల్ మీడియాలో చెప్తున్నాము, పత్రికల్లో ఆర్టికల్స్ రాస్తున్నాం. అవి కనీసం పరిశీలించి ఆయన కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళ అధికారులు పంపించవచ్చు. జిల్లాలో అధికారులు ఉంటారు, యంత్రాంగం ఉంటుంది, బోళ్ళ యంత్రాంగం. వాళ్ళు ఏం చేస్తున్నారు? మేడారం వస్తే మేడారం జాతర జరుపుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. కానీ మేడారం చుట్టుపక్కల విద్య ఉందా, వైద్యం ఉందా, మన నీటి వసతి ఉందా, అది కూడా చూడాలి కదా. మీకు తెలుసు కదా మేడారం టైంలో ఎంత సందడి చేస్తారు.
కానీ ఏంటి ఉపయోగం? మేడ చుట్టుపక్కల ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ జీవన విధాలు ఎట్లా ఉన్నాయి, పిల్లలు చదువుతున్నారా లేదా, దీని వారు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని. ఆ ప్రాంతంలో ఉన్న సీతక్క గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ అదే ప్రాంతంలో వారు ఒకసారి దృష్టి పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి, అది డెవలప్ చేయొచ్చు. మాలాంటి వాళ్ళు సహాయం తీసుకోండి, మేము చూపిస్తాం కదా. ఇప్పుడు ప్రభుత్వం అన్నీ చూడలేదండి, ప్రభుత్వం మొత్తం ప్రతి అడుగును చూడలేదు. కానీ ఎన్జిఓలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నాము, మీలాంటి మీడియా ఉంది, మీరు చూపించేది చూసి స్పందించాలి కదా ప్రభుత్వం. తప్పకుండా మనం ఇప్పుడు నేను చెప్పిన అంశాలని ప్రభుత్వం తప్పకుండా చూస్తుందని నేను ఆశిస్తున్నాను. మీకు కావాలంటే ఆ విజువల్స్ కూడా పెడతాను, నేను చూసినది. తర్వాత నాకు ఫోన్ చేయండి, మీకు నేను విజువల్స్ పంపిస్తాను. ఈ వీడియోతో పాటు అవి కూడా ప్రజెంట్ చేయండి, తెలుస్తుంది ఆ పిల్లలు ఎట్లా ఉన్నారని నేను మీకు ఇస్తాను, ఫోటోలు ఇస్తాను. సరేనా? థ్యాంక్ యూ.